అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మనం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాధనా ఫిల్మ్స్ వారి 'సంతానం' గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఆగస్టు 5 తారీఖు 1955న విడుదలైంది. దాంతో ఈ సినిమాకి ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట. 'సంతానం' సినిమా సివి రంగనాథ్ దాస్ గారు దర్శకుడుగా, నిర్మాతగా సాధనా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారండి. ఈ చిత్రానికి ఎల్‌వి ప్రసాద్ గారు దర్శకత్వం, సూపర్విజన్ చేశారు. ఈ చిత్రం విడుదలై నేటికి 75 సంవత్సరాలు పూర్తయిందనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ముఖ్య పాత్రధారులు. మిగిలిన ముఖ్య పాత్రధారులు ఎస్వి రంగారావు గారు, జూనియర్ శ్రీరంజని గారు, చలం గారు మిగిలిన ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రంలో ఇంకో విశేషం ఏమిటంటే, లతా మంగేష్కర్ గారు మొట్టమొదటిసారిగా తెలుగు చిత్రంలో పాడారు. ఆ పాటే 'నిదురపోరా తమ్ముడా'. ఈ సినిమాకి ఈ పాట థీమ్ సాంగ్ లాంటిదనమాట. ఈ సినిమాకి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు సమకూర్చారు. 12 పాటలు, 4 పద్యాలు ఉంటాయి మొత్తం ఈ సినిమాలో. ఘంటసాల గారు, చిక్కీ గారు ముఖ్యంగా మిగిలిన పాటలన్నీ పాడారండి. సినిమా సోషల్ డ్రామా. అనిశెట్టి, పినిశెట్టి వీళ్ళిద్దరూ మాటలు రాశారు ఈ సినిమాకి. సినిమాటోగ్రఫీ రెహమాన్ గారిది. ఇకపోతే సినిమా కథలోకి వెళ్తే, చిన్నతనంలోనే వివిధ కారణాల వల్ల విడిపోయిన అక్క, ఇద్దరు తమ్ముళ్ళ కథగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. తండ్రిగా ఎస్వి రంగారావు గారు నటించారు. అక్క పాత్రని లక్ష్మి, జూనియర్ శ్రీరంజన్ గారు నటించారు. పెద్ద తమ్ముడు రాము పాత్రని అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే చిన్న తమ్ముడు బాబు పాత్రని చలం గారు పోషించారండి. పోతే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలో స్టేజ్ నటుడు. అక్కడి నుంచి ఆయన పెద్ద వ్యాపారవేత్త సుబ్బరాజు, రేలం గారు పోషించిన పాత్ర వారింట్లో చేరతాడు. అక్కడ ఆ సుబ్బరాజు గారి కుమార్తె శారద గారు, ఆ పాత్ర సావిత్రి గారు పోషించారు. అక్కడ ఉండగానే అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారి పాత్రలు ప్రేమలో పడతారనమాట. వీరిద్దరి ప్రేమని కూడా ఈ సుబ్బరాజు గారు అంగీకరిస్తారు. ఆ తర్వాత మిగిలిన తమ్ముడు, అక్క వారి కథలతో పాటు మళ్ళీ ఎలా వీరందరూ కలుస్తారు అన్నది మిగిలిన కథ అంతా జరుగుతుంది. ఇది పూర్తిగా ఒక సోషల్ డ్రామా కింద తీశారు ఈ సినిమాని. లతా మంగేష్కర్ గారు పాడిన 'నిద్రపోరా తమ్ముడా' మెయిన్‌గా థీమ్ సాంగ్. అదే అక్కగారికి, తమ్ముళ్ళకి బాగా కలిపే పాట అనమాట అది. అదలా వస్తూ ఉంటుందనమాట. ఇంకో విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పుకున్నాం కదా! అలా ఉన్నప్పుడు ఆయన ఈ చిత్రంలో ఒక నాటకంలో శ్రీకృష్ణుడి పాత్రలో కూడా కనిపిస్తారు. అది కూడా ఒక విశేషం ఈ చిత్రానికి. తర్వాత హిందీలో 65 ప్రాంతంలో వచ్చిన 'వక్త్' సినిమాని చూసుకుంటే, ఈ చిత్రం మూల కథనే తీసుకున్నారేమో అనిపిస్తుంది. పాయింట్ అదే. చిన్నతనంలో తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ తర్వాత కాలంలో ఎలా కలిసేరు అన్నదే కదా! అంచేత 'వక్త్'కి కూడా బహుశా ఈ 'సంతానం' చిత్రమే మూలం అని చెప్పుకోవచ్చు అనుకుంటాను. అది కూడా యాదృచ్ఛికమై ఉండొచ్చు. అదండి ఈ చిత్రం గురించిన విశేషాలు. 'సంతానం' చిత్రం గురించిన విశేషాలు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారుల ఒక సూపర్ హిట్ చిత్రం కూడా. ఆ రోజుల్లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచి 6 కేంద్రాల పైగా 100 రోజులు ఆడిన చిత్రం ఇదండి. అలాగే సాధనా సంస్థ సివి రంగనాథ్ దాస్ గారు తీసిన 'సంసారం' సినిమా కూడా ఈ ఏడాది 75 ఏళ్ళు చేసుకోబోతోంది ఇది డిసెంబర్‌కి. అది కూడా ఇంకో విశేషం. అవండి 'సంతానం' సినిమా విశేషాలు ఈసారికి. అందరికీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.